వెయిటింగ్‌లో ఉంది. సో, కంటైనర్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు నేను ఈ ఉబుంటు యాక్సెస్ తీసుకొని, ఈ ఉబుంటు పాడ్ లోపల మనం MySQL ఒక యాక్సెస్ తీసుకుందామా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? kubectl get svc దెన్ ఇప్పుడు నేనేం చేస్తాను, నా ఉబుంటు ఒక యాక్సెస్ తీసుకుంటాను. kubectl exec execute -it నా పాడ్ ఒక నేమ్ అండ్ దెన్ --bin/bash. ఇప్పుడు నేను నా ఉబుంటు పాడ్ లోపలైతే ఉన్నాను. ఇక్కడ నేనేం చేస్తాను, MySQL ఉందా లేదా చెక్ చేద్దాం. MySQL సో, SQL అనేది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను apt update సో, apt అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు నేను apt ఇన్‌స్టాల్ MySQL-client ఒక యుటిలిటీ. సో, ఈ యుటిలిటీ ఇన్‌స్టాల్ చేస్తేనే నేను నా MySQL కమాండ్స్ నేను రన్ చేయగలుగుతాను. ఓకే. క్లయింట్ స్పెల్లింగ్ మిస్టేక్. డన్. ఇప్పుడు నా MySQL అనేది యూజ్ చేయగలుగుతాను. MySQL అంటే ఓకే. సంథింగ్ ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఫైన్. అంటే దాని ఉద్దేశ్యం MySQL అనేది ఇన్‌స్టాల్ అయితే అయిపోయిందని. ఇక్కడ నేనేం చేస్తాను -h MySQL ఇక్కడ నేనేం చేస్తున్నాను, నా సర్వీస్ ఐపీ కూడా సర్వీస్ నేమ్‌తో చెక్ చేస్తున్నాను. MySQL-service -P 3306 అండ్ దెన్ స్మాల్ p దానికంటే ముందు నేను -u రూట్ అని చేస్తాను. సో, దాని తర్వాత ఇక్కడ నేను చూడండి నేనెక్కడ ఉన్నానో చూడండి. నేను నా ఉబుంటు ఒక పాడ్ లోపల నేను MySQL కమాండ్ రన్ చేస్తున్నాను ఫర్ చెకింగ్ మై సర్వీస్ నేమ్ వర్కింగా లేదా అని చెప్పేసి. సో, పాస్వర్డ్ అడుగుతుంది. root@123 చూడండి. ఇక్కడ పాడ్ లోపల ఏమైపోతుంది, నాకు నా సర్వీస్ నేమ్‌తో కూడా నేను యాక్సెస్ అయితే చేయగలుగుతాను నా ఎండ్ పాయింట్‌ని. ఓకేనా? సో, ఎప్పుడైతే నేను MySQL-h అని ఎప్పుడైతే ఇచ్చానో ఇదేమవుతుందో తెలుసా? ఈ బ్యాక్ ఎండ్‌లో కోడ్ డీఎన్ఎస్ అనే పాడ్‌కెళ్ళి అక్కడి నుంచి రిజల్యూషన్ అయ్యి అక్కడి నుంచి నా సర్వీస్ ఐపీ కనెక్ట్ అయ్యి ఆ సర్వీస్ ఐపీ త్రూ నాకు మళ్ళీ దాని వెనకాల ఉండే ఎండ్ పాయింట్ ఏంటి? నా పాడ్ గదా! MySQL పాడ్ గదా! నా పాడ్‌కి కనెక్ట్ అయింది. ఓకేనా? సో, ఈ విధంగా నాకు కోడ్ డీఎన్ఎస్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. కోడ్ డీఎన్ఎస్ అనేది ఎప్పుడు పాడ్ లోపలే వర్క్ అవుతుంది. పాడ్ బయట వర్క్ అవ్వదు. సో, ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయితే అయిపోతాను. అండ్ అలానే kubectl get pod -.